మీరు విలేజ్ పావురాలను చూస్తుంటారు, హైదరాబాద్ గల్లీల పావురాలను కూడా చూస్తుంటారు, కానీ అడవిలో పావురాలు చూస్తుంటారు. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ రోజు అయితే మీకు అడవిలో తిరిగే పావురాలను అయితే చూపెడతా. విలేజ్ లో తిరిగే పావురాలకు అడవిలో తిరిగే పావురాలకు తేడా ఏంటంటే, విలేజ్ లో తిరిగే పావురాలు గల్లీలో తిరిగే పావురాలు మనం ఎప్పుడు చూసినా కనబడతాయి, కానీ అడవిలో పావురాలు మాత్రం మనం పాపం చేయకపోతేనే కనబడతాయి. ఎవరైనా ఎప్పుడైనా అడవి పావురాలను చూడడానికి వచ్చినప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా పాపాలు చేసి ఉంటే అట్టే తెలిసిపోతుంది. ఇక్కడ నైస్ గా మా ఫ్రెండ్స్ వెంట పెట్టుకుని వచ్చిన ఇక్కడికి. మా ఫ్రెండ్స్ చూడడానికి అమాయకంగా ఉన్న పాపాలకు కూడా పాన్స్ పౌడర్ రూసి పంపించే రకాలు. అడవి పావురాలు మా ఊరి చివ్వండి ఒక పాడుపడ్డ బాయిలు అయితే ఉంటాయి. ఇక నైస్ గా మేము అక్కడికి వెళ్ళేసరికి పావురాలు అయితే వాటి గూటులో లేవు, ఎక్కడికో వెళ్ళిపోయినాయి. బహుశా వేయడానికి అనుకుంటా. ఆడలేడీస్ ఆధార్ కార్డు బస్ కోసం ఎంత వెయిట్ చేస్తారో మేము కూడా ఆ పావురాల కోసం అంత వెయిట్ చేసాం 1 అవర్ పాటు. ఆ పావురాలు మమ్మల్ని చూసి ఆ బాయి చుట్టే తిరుగుతున్నాయి, కానీ అందులోకి అయితే వెళ్తలేము. అందుకే మేము తుప్పల సందన దాపెట్టుకున్నాం. చాలా సేపు తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ పావురం అయితే తన గూటిలోకి వెళ్ళిపోయింది. చూపెడతా పదండి. ఇప్పుడు ఇలా ఉంటది. కడుపొకరికి వస్తే పుట్టినప్పుడు ఇంకోరు పడినట్టు నేను చిన్నగా అడవి పావురాన్ని చూపెడదాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ గారు వెనుకల నుంచి అరుస్తున్నాడు. అది ఎగిరిపోయింది. ఇలాగైనా దాన్ని చూపెట్టిన. మీరు ఎప్పుడైనా పాపాలు చేయకుండా అడవి పావురాలను చూసింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఇన్స్టాలో అయితే ఫాలో కండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం. మరి లవ్ యూ, బాయ్.